ఎన్బికే 111 మొత్తానికి 1000 కోట్ల సినిమా అవుతుంది అనిపిస్తోంది ఇది. ఎందుకంటే సినిమా ఒక్క డైలాగ్ అనేది కూడా మనకు తెలియదు ఇంతవరకు. అసలు ఈ సినిమాలో డైలాగులు ఏమిటి, సినిమా పేరేమిటి అన్నది కూడా ఎవ్వరికీ అంచనా లేదు. అయినా ఈ సినిమా మీద రోజు రోజుకి అభిమానులకు సాధారణ ప్రేక్షకులకు అంచనా అనేది ఎక్కువ అవుతూనే ఉంది. ఆతృత పెరిగిపోతూ ఉంది రోజుకి. కేవలం ఒక చిన్న గ్లిమ్స్ వదిలితేనే ఇంత వెరైటీగా చూపించాడే బాలకృష్ణని గోపీచంద్ మలినేని. షబాష్ అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే బాలకృష్ణని ఇటువంటి గెటప్లో అయితే ఇంతవరకు నేనైతే చూడలేదు. దాదాపుగా పెద్దన్నయ్య సినిమా కాలం ఇంకా బాలకృష్ణ సినిమాలు చూస్తూనే ఉన్నా, రిలీజ్కే థియేటర్లకు వెళ్ళే చూస్తూ ఉన్నా. అయినా కూడా ఇంతవరకు బాలకృష్ణని ఇంత న్యూ లుక్లో అయితే ఎవరూ చూపించలేకపోయారు. బహుశా అంతకుముందు పాత సినిమాల్లో ఏమైనా చూపించారేమో తెలియదు, కానీ ఈ మధ్య గత 30 సంవత్సరాలుగా బాలకృష్ణని ఇంత కొత్త లుక్లో చూపించినటువంటి వ్యక్తి గోపీచంద్ మలినేని. పైసా వసూల్లో కూడా ఇలాగే చూపిస్తాడు అనుకున్నాము మేము అభిమానులం. పూరి జగన్నాథ్ అతని స్టైలే డిఫరెంట్గా చూపిస్తాడు బాలకృష్ణని అనుకున్నాము. కానీ రొటీన్ అదే స్టోరీనే. అదే పోకిరి సినిమాని రీమేక్ చేశాడు. ఆ పోకిరి సినిమాలోనూ మహేష్ బాబు క్లైమాక్స్లో ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. ఇందులో పైసా వసూల్ సినిమాలో క్లైమాక్స్లో బాలకృష్ణ ఒక రా ఏజెంట్ అని తెలుస్తుంది. ఇంకేం పెద్దగా మార్పులు చేయలేదు. సేమ్ అదే కథతోనే రెండో సినిమా కూడా తీశాడు. కానీ గోపీచంద్ మలినేని మాత్రం వేరియేషన్ చూపించాడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. వీరసింహారెడ్డి సినిమా గోపీచంద్ మలినేనికి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అనిపిస్తోంది. ఎందుకంటే అదే ఫ్యాక్షన్. ఎప్పుడో సమరసింహారెడ్డి కాలంలోనే ఫ్యాక్షన్ సినిమా తీశాడు బాలకృష్ణ. ఆ తర్వాత సీమసింహం వచ్చింది, చెన్నకేశవరెడ్డి వచ్చింది, నరసింహనాయుడు వచ్చింది. ఈ మధ్య కాలంలోనే సింహ వచ్చింది, లెజెండ్ వచ్చింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి కూడా వచ్చింది. బాలకృష్ణని కొత్తగా చూపించలేకపోయానే అన్న ఫీలింగ్ అయితే ఉన్నట్లుంది ఖచ్చితంగా గోపీచంద్ మలినేనిలో. అందుకే బాలకృష్ణని డిఫరెంట్ లుక్లో మనందరికి ముందుకి తెచ్చాడు. ఇంకా నేమ్ అనేది కూడా రివీల్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. సరే, నేమ్ అనేది కూడా తొందరలోనే వదులుతారు. ముఖ్యంగా ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అంటే ఈ సినిమా ఇది యాక్షన్ సినిమా, మాఫియా సినిమాలు వన్స్ క్లిక్ అయ్యాయి అంటే దేశం మొత్తం మీద కలెక్షన్లు సాధిస్తాయి. అందులో ఎటువంటి సందేహము ఉండవలసిన అవసరం లేదు. ప్రాంతీయ సినిమా కాదు, ఇది జాతీయ సినిమా. నిజంగా బాలకృష్ణ మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడా అనిపించింది నాకైతే. అఖండ 2 సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ అన్నారు, కానీ బోయపాటి సీను చిన్న మిస్టేకులు చేశాడు. అప్పట్లో కొంచెం బాలకృష్ణ మీద నెగిటివ్ పబ్లిసిటీ కూడాను వచ్చింది, కాబట్టి ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా అంచనాలు అందుకుంటుంది అని అనిపిస్తోంది. జాట్ సినిమాతో ఊపు మీద ఉన్నాడు గోపీచంద్ మలినేని. అదే ఫార్ములాతో బాలకృష్ణని కూడా చూపిద్దామనుకున్నాడు అని మనకు అర్థమవుతోంది. నేను చెప్పాను కదా, మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, నేనైతే బాలకృష్ణని ఇంత డిఫరెంట్ లుక్లో చూడలేదు. ఇప్పుడు బాలకృష్ణ వయస్సు 66 సంవత్సరాలు, కానీ 40 సంవత్సరాల కుర్రాడిగా చూపించాడు అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో బాలకృష్ణ వయస్సు 26 సంవత్సరాలు తగ్గించాడు గోపీచంద్ మలినేని. మనకు త్వరలోనే ట్రైలర్ కూడా రావచ్చు. ఆ ట్రైలర్లో బాలకృష్ణ చెప్పే డైలాగులు, అంతేకాకుండా సాంగ్స్ కూడా ఏదైనా త్వరలోనే వస్తాయి మనకు. ఆ సాంగ్స్ ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఈ సినిమా ఈజీగా 1000 కోట్లకు దూసుకు వెళ్తుందేమో అనిపిస్తోంది నాకైతే. ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్. ప్రత్యేకంగా ఈ సినిమా గురించినే మాట్లాడాలి అంటే మాఫియా రేంజ్లో బాలకృష్ణని ఈ రకంగా చూపించినటువంటి మొట్టమొదటి డైరెక్టర్గా గోపీచంద్ మలినేనికి మనం బిరుదిచ్చేయచ్చు. డాకు మహారాజ్లో కూడా డిఫరెంట్గానే చూపించాడు బాబీ బాలకృష్ణని. డాకు మహారాజ్లో బాలకృష్ణ లుక్ డిఫరెంట్గా ఉంది.
అంతెందుకు భగవంత్ కేసరి సినిమాలో అనిల్ రావిపూడి కూడాను బాలకృష్ణని డిఫరెంట్గానే చూపించాడు. కానీ వాటన్నిటికంటే కూడా డిఫరెంట్గా ఉంది ఈ లుక్ మాత్రం. బహుశా బాలకృష్ణ అంటే నచ్చని వాళ్ళు, బాలకృష్ణ శత్రువర్గం వాళ్ళు కూడాను బాలకృష్ణ ఇందులో స్టైలిష్గా ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇంకా సిగరెట్ నోట్లో పెట్టుకొని బాలకృష్ణ ఫేస్లో పలికించినటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి అది బాలకృష్ణకే సాధ్యమేమో అనిపించింది నాకైతే. వేరే ఏ హీరోను ఆ రేంజ్లో ఎక్స్ప్రెషన్స్ పలికించలేరు. మరీ పాతకాలం హీరోల గురించి కాదు, ఇప్పుడున్న హీరోల గురించి మాట్లాడతాను నేను. మరీ అప్పట్లో ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావు వాళ్ళు పలికించగలరు, అది వేరే విషయం. ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి హీరోలలో ఈ రేంజ్ ఎక్స్ప్రెషన్స్ పలికించడం అయితే బాలకృష్ణకే సాధ్యమేమో అనిపిస్తోంది. ముఖ్యంగా తమన్ ఎర్రగా తీశాడు మరొక్కసారి అని చెప్పుకోవచ్చు. తమన్ నందమూరి తమన్ ఇది గుర్తుండిపోతుందేమో చరిత్రలో అనిపిస్తోంది నాకైతే. ఎందుకంటే ఈ సినిమా 500 కోట్లు సాధించినా, 1000 కోట్లు సాధించినా, ఎంత కలెక్షన్లు సాధించినా అందులో ఒక 25 పైసల భాగం మాత్రం ఖచ్చితంగా తమన్కు కూడా ఇవ్వాల్సిందే. ఈ సినిమా 1000 కోట్లు సాధిస్తే 250 కోట్లు తమన్ ద్వారానే వచ్చాయి అని మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే బాలకృష్ణ యాక్టింగ్కి, బాలకృష్ణ స్కిల్స్కి తగ్గట్టుగా మ్యూజిక్ ఇస్తున్నాడు ఈ మధ్యకాలంలో తమన్. బాలకృష్ణ సినిమా విజయం వెనక తమన్ ఖచ్చితంగా ఉంటాడు, ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఈ మధ్యకాలంలో ఆ విధంగా కుదిరింది వీళ్ళ కాంబినేషన్. ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి అంటే, హీరోయిన్ కాజోల్ అగర్వాల్ అంటున్నారు కానీ అఫిషియల్ రికార్డుతో అయితే విడుదల చేయలేదు. దాదాపు కన్ఫర్మ్ చేశారు. ఏదైనా ఆవిడది కూడా ఒక పోస్టరో ఫస్ట్ లుక్కో వదిలిపెడితే ఇంకా సినిమా మీద అంచనాలు అనేవి పెరిగిపోతాయి. ఇంకా విలన్ కాసేపు మంచు మనోజ్ అంటారు, కాకపోతే మంచు మనోజ్ కన్ఫర్మ్ అయింది అనేస్తున్నారు. అతనిది కూడాను ఏదైనా ఒక లుక్ వదిలితే ఇంకా సూపర్గా ఉంటుంది. నాకు తెలిసి ఎన్బికే 111కు ముందు, 111 తర్వాత అన్నట్లు తయారవుతుంది ఈ సినిమా అనిపిస్తోంది. చాలా డిఫరెంట్గా ఉన్నాడు బాలకృష్ణ. బాలకృష్ణలో ఉండే నటనని కూడా బాగా పిండేశాడు అని చెప్పుకోవచ్చు మన గోపీచంద్ మలినేని. మిత్రులారా, ఓవరాల్గా చెప్పాలి అంటే బాలకృష్ణ అభిమానులకే కాదు, తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది అనిపిస్తోంది నాకైతే. మీ అభిప్రాయం ఏమిటి? ఎంతవరకు కలెక్షన్లు సాధించవచ్చు అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి.